గౌరవం. జనకపురిలో శ్రీధముడనే భాగ్యవంతుడికి కాముడు, పౌత్రుడు అని ఇద్దరు కొడుకులు. వాళ్ళిద్దరూ చక్కగా చదువుకుని పెద్దవాళ్ళయి బుద్ధిమంతులన్న పేరు తెచ్చుకున్నారు. తండ్రి వాళ్ళిద్దరికీ తగిన సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. కాని ఆస్తి వ్యవహారాలు మాత్రం ఇంకా తనే చూస్తున్నాడు. శ్రీరాముడి భార్య రమాదేవి ఒకనాడు భర్తతో ఈ విషయం ప్రస్తావించింది. మన పిల్లలు బుద్ధిమంతులే కాని ఆస్తి చేతికి వచ్చాక వాళ్ళెలా మారతారో తెలియదు. ఇప్పటిలాగే వాళ్ళు మనల్ని గౌరవిస్తారన్న నమ్మకం కుదరటానికి కొన్నాళ్లు పరీక్షిద్దాం అని చెప్పి ఆయన తన ఇంటిని 3 వాటాలు చేశాడు. మధ్య వాటాలో తను ఉంటూ అటూ ఇటూ కొడుకుల చేత వేరు కాపరాలు పెట్టించాడు. పెత్తనం తనదే అయినా పనులన్నీ కొడుకులకు అప్పగించి వాళ్ల చేతలను గమనించసాగాడు. పెద్దవాడు కాముడు ఆస్తిని ఇంకా ఇంకా పెంచాలని ఆలోచిస్తూ తనకు తోచిన ఉపాయాలను తండ్రికి చెప్పి ఆయన ఆమోదించాకే అమలు చేసేవాడు. చిన్నవాడు పౌత్రుడు రోజూ నిద్రలేస్తూనే శ్రీరాముడి తండ్రి కుచేలుడి చిత్రపటానికి నమస్కరిస్తాడు. కుచేలుడి పేరు మీద అంతో ఇంతో దానధర్మాలు చేస్తూ అందుకు తండ్రి అనుమతి కూడా అడగడు. ఎవరడిగినా కుచేలుడి మనవడినంటాడే తప్ప తన పేరు చెప్పడు. ఇలా 1 ఏడాది గడిచాక శ్రీరాముడు భార్యా సమేతంగా తీర్థయాత్రలకు బయలుదేరుతూ తన ఆస్తిని 2 భాగాలు చేసి చిన్న భాగం కాముడికి, పెద్ద భాగం పౌత్రుడికి అప్పచెప్పాడు. కాముడు చిన్నబుచ్చుకున్నాడు. భార్య అతన్ని హెచ్చరిస్తూ ఆస్తిని 2 కొడుకులకు సమానంగా పంచాలి, లేదా పెద్దవాడివైన నీకు పెద్ద భాగం ఇవ్వాలి. నువ్వు ఊరుకోకుండా వెంటనే మీ నాన్నను అడుగు అన్నది. కాముడు ఆమె మాట పాటించాడు. కొడుకు గోడు విన్న శ్రీరాముడు నిర్లక్ష్యంగా నవ్వి, ఈ ఆస్తి నా స్వార్జితం, పంపకం నా ఇష్టం. నాకు మీ తాత అనగా నా తండ్రి కుచేలుడంటే భక్తి, గౌరవం. ఆయన్ను గౌరవించే పౌత్రుడికి పెద్ద భాగం ఇచ్చాను. అయితే ఈ పంపకం తాత్కాలికం. నా తీర్థయాత్రలయ్యేసరికి నీలో నేను మెచ్చే మార్పు వస్తే పెద్ద భాగం నీకే దక్కవచ్చునేమో అనేసి యాత్రలకు వెళ్ళిపోయాడు. పౌత్రుడు కుచేలుణ్ణి గౌరవించడం వెనక ఇంత కథ ఉన్నదని తెలియని కాముడు ఆశ్చర్యపడి తమ్ముణ్ణి కలిసి, తాత చనిపోయినప్పుడు నీకు 3 ఏళ్లయితే నాకు 6 ఏళ్లు. నాకే తెలియని ఆయన గొప్పతనం నీకెలా తెలుసు? ఆయనపై నీకింత అభిమానం ఎందుకు అని అడిగాడు. మన తండ్రికి జన్మనివ్వటం ఆయన గొప్పతనం, మన తండ్రిని సంతోషపెట్టడం నా ధ్యేయం అన్నాడు పౌత్రుడు. ఆ తర్వాత కాముడు ఆ విషయం గురించి బాగా ఆలోచించి పౌత్రుడి వద్ద ఉన్న పటానికి 3 పరిమాణంలో కుచేలుడి చిత్రపటాలను 2 తయారు చేయించాడు. ఒక పటాన్ని తన ఇంట్లో అలంకరించాడు. 2వ పటాన్ని ఊరి గుడి మండపంలో అలంకరించడానికి 100 వరహాల చందా ఇచ్చాడు. ఇలా ఉండగా జనకపురికి పొరుగ్రామమైన సీతాపురంలోని చలమయ్య అనే రైతు అప్పుల పాలైపోయి తీర్చే మార్గం తెలియక ఆత్మహత్య చేసుకోబోయాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పౌత్రుడు అతన్ని అడ్డుకుని కాపాడాడు. తర్వాత విషయం అడిగి తెలుసుకుని, నీకు నేను మా తాత కుచేలుడు పేరు చెప్పి 10 వరహాలిస్తాను. ఆ పెట్టుబడితో పొలం సాగు చెయ్యి. మా తాత మహిమతో నీ కష్టాలన్నీ తీరిపోతే నా డబ్బు నాకు తిరిగి ఇద్దువుగాని అని ధైర్యం చెప్పాడు. ఆ డబ్బు తీసుకుని సీతాపురం తిరిగి వెళ్లిన చలమయ్యకు మరునాడు పొలం దున్నుతుండగా లంకె బిందెలు నాగలికర్రకు అడ్డు తగిలాయి. వాటిని అతడు గ్రామాధికారికి చూపితే ఆయన బిందెల మీది రాతల్ని చదివి, ఇవి నీ పూర్వులు నీకోసం పాతిపెట్టినవి, ఈ ధనం నీదే అన్నాడు. చలమయ్య జాతకం మారిపోయింది. అతడు జనకపురికి వెళ్లి పౌత్రుడికి డబ్బు తిరిగి ఇచ్చి కృతజ్ఞతలు చెప్పాడు. ఇందులో నాదేం లేదు, అంతా మా తాత కుచేలుడు మహిమ అన్నాడు పౌత్రుడు. నేనే కాదు, కుచేలుడు మహిమ అందరూ తెలుసుకోవటానికి మా ఊరి గుడిలో ఆయన పటం ఆవిష్కరించి వేడుక చేస్తాను. అది నీ ఆధ్వర్యంలోనే జరగాలని నా కోరిక. నువ్వు తప్పక రావాలి అన్నాడు చలమయ్య. ఈలోగా తీర్థయాత్రలు ముగించుకుని శ్రీరాముడు 2 రోజుల్లో తిరిగి రాగలనని కొడుకులకు కబురు పంపాడు. ఆ కబురు అందిన సమయానికి సీతాపురంలో వేడుకలకు రమ్మని చలమయ్య నుంచి పిలుపు వచ్చింది. తండ్రి వచ్చేసరికి తిరిగి వచ్చేస్తామని అన్నకు చెప్పి సీతాపురం వెళ్ళాడు పౌత్రుడు. అయితే శ్రీరాముడు వచ్చిన సమయానికి పౌత్రుడు జనకపురికి చేరుకోలేకపోయాడు. కాముడు ఆయనకు ఘన స్వాగతం పలికాడు. తండ్రి పౌత్రుడి గురించి అడిగితే చలమయ్య విషయం చెప్పి
నువ్వు వస్తున్నట్టు తెలిసే తమ్ముడు సీతాపురం వెళ్ళాడు అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు. ఆ తర్వాత తండ్రి గౌరవార్థం విందు చేసి ఊరి పెద్దలను పిలిచాడు. అందరూ కాముడికి తండ్రిపై ఉన్న గౌరవాభిమానాలను కొనియాడారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక మనిషి, అయ్యా, కాముడు గారు ఎక్కడుంటారు అని అడిగాడు. కాముడు ముందుకు వచ్చి, నేనే కాముణ్ణి, ఏం కావాలి అని అడిగాడు. సీతాపురం నుంచి కుచేలుడు గారు మనవడు పంపగా వచ్చాను. ఆయన రేపు సాయంకాలానికి ఇక్కడికి వస్తున్నట్టు చెప్పమన్నారు అన్నాడు. అది విన్న శ్రీధాముడు ఆ మనిషిని అడిగి సీతాపురం వేడుకల వివరాలు తెలుసుకుని, ఆహా, పెద్దలంటే పౌత్రుడికున్న గౌరవం అపారం అని మెచ్చుకున్నాడు. విందు ముగిసి అందరూ వెళ్ళిపోయాక, నీ పట్ల తమ్ముడు చూపిన గౌరవానికి నేనిచ్చిన గౌరవానికి తేడా కనపడుతూనే ఉంది. తాతగారి విషయానికి వస్తే తమ్ముడు ఆయన పేరుతో ఇచ్చిన డబ్బు వెనక్కు తీసుకున్నాడు. సీతాపురం గుడిలో చలమయ్య పెట్టిన తాతగారి చిత్రపటం చూడ్డానికి వెళ్ళాడు. 100 వరహాల ఖర్చు పెట్టి మన ఊరి గుడిలో తాతగారి చిత్రపటాన్ని పెట్టించిన నాకంటే వాడి గౌరవం గొప్పదనడం నీ పక్షపాత బుద్ధి కాదా అన్నాడు కాముడు ఉక్రోషంగా. అందుకు శ్రీధాముడు నవ్వి, ఏది చేసినా నీ పేరుతోనే చేస్తూ నువ్వు పేరు తెచ్చుకుంటున్నావు. అన్నీ తాత పేరుతో చేస్తూ ఆయన పేరు నిలబెడుతున్న పౌత్రుడి గొప్పతనం గ్రహించలేని నీకు గౌరవం అంటే ఏమిటో చెప్పగలవాడు దండకారణ్యంలో గురుకులాశ్రమం నడుపుతున్న సుమేధుడొక్కడే. తమ్ముడు తిరిగి వచ్చాక వాణ్ణి వెంటబెట్టుకుని ఆయన వద్దకు వెళ్ళు, నీకు సందేహ నివృత్తి అవుతుంది అన్నాడు. మరునాటి సాయంత్రానికి పౌత్రుడు తిరిగి వచ్చాడు. 2 రోజుల తర్వాత తండ్రి ఆనతి ప్రకారం అన్నదమ్ములిద్దరూ దండకారణ్యం వెళ్లి సుమేధుణ్ణి కలుసుకున్నారు. కాముడి సందేహం విన్న సుమేధుడు, నీ తమ్ముడు పెద్దలను నీకంటే మిన్నగా గౌరవిస్తాడని నీ తండ్రి అభిప్రాయం. మీరిద్దరూ కొన్ని రోజులు ఇక్కడే నా ప్రియ శిష్యుడు సునాదుడితో ఉంటూ అన్నీ అతడు చెప్పినట్టే చెయ్యండి అంటూ వారిని సునాదుడికి అప్పగించాడు. మరునాడు సుమేధుడు వారిని సూర్యోదయానికి ముందే నిద్రలేపి చన్నీటి స్నానం చేయించాడు. ఆ తర్వాత ముగ్గురూ వెళ్లి సుమేధుడు శిష్యులకు చెబుతున్న పాఠాలు విన్నారు. పాఠాలు చెప్పడం అయ్యాక సుమేధుడు, ఇప్పుడు మీరు అడవిలోకి వెళ్లి నేలరాలిన ఫలాలు సేకరించండి. చెట్టు నుంచి పండును కోయవద్దు, జీవహింసకు పాల్పడవద్దు. సేకరించిన ఆహారాన్ని అందరూ సమంగా పంచుకొని తినండి అన్నాడు. కాముడు, పౌత్రుడు సునాదుడితో కలిసి అడవిలోకి వెళ్లారు. దారిలో సునాదుడు వారిని ఒక చెట్టెక్కి పళ్ళు కోయమన్నాడు. గురువు వద్దన్నాడని కాముడు కొయ్యనన్నాడు. పౌత్రుడు మాత్రం చెట్టెక్కబోతే అక్కడున్న కోతి ఒకటి మీద పడిపోయింది. సునాదుడు చెప్పగా అతడా కోతిని చిన్న రాయి తీసి గురి చూసి విసిరి తరిమేశాడు. కాముడు వారిస్తున్నా వినలేదు. చెట్టెక్కి సునాదుడు చెప్పినన్ని పళ్ళు కోశాడు. కష్టపడి కోసిన పళ్ళు, వీటిని ఇతరులతో పంచుకోవద్దు, మనమే తినేద్దాం అన్నాడు సునాదుడు. పౌత్రుడు సరేనన్నాడు. అయితే గురువు మాటను అతిక్రమించడానికి ఇష్టపడని కాముడు పరుగున సుమేధుడి వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. సుమేధుడు పౌత్రుణ్ణి పిలిపించి సంజాయిషి అడిగాడు. గురువర్య, నీ ఆశ్రమంలో ఉండగా అన్నీ సునాదుడు చెప్పినట్టే చెయ్యమని నన్ను ఆదేశించారు కదా, నేను మీ ఆదేశాన్ని పాటించాను అన్నాడు పౌత్రుడు. అందుకు కాముడు, మరి గురువు పాఠం చెబుతూ ఇచ్చిన ఆదేశాల మాటేమిటి అంటూ తమ్ముణ్ణి నిలదీశాడు. అప్పుడు సుమేధుడు చిన్నగా నవ్వి, నా పాఠాలు నా శిష్యుల కోసమే తప్ప మీకోసం కాదు. నువ్వు పౌత్రుడు ఇక్కడికి విద్యార్థులుగా రాలేదు. నేను మిమ్మల్ని అన్నీ సునాదుడు చెప్పినట్టే చెయ్యమని ఆదేశించాను. సునాదుడు నా మాట పాటించకపోతే అతడు నన్ను అగౌరవపరిచినట్టు, సునాదుడు మాట పాటించకపోతే మీరు నన్ను అగౌరవపరిచినట్టు. ఇప్పుడు నువ్వే చెప్పు, పెద్దల్ని గౌరవించేది పౌత్రుడా నువ్వా అన్నాడు. కాముడు తెల్లబోయి, అసలు ఈ సమస్య అంతా సునాదుడు మిమ్మల్ని అగౌరవపరచటం వల్ల కదా వచ్చింది అన్నాడు. ఇందులో సునాదుడి తప్పేమీ లేదు. మిమ్మల్ని పరీక్షించడం కోసం నేనే అతన్ని అలా చేయమన్నాను. నా ప్రియ శిష్యుడి ప్రవర్తనలోనో ఆ ఆదేశంలోనో ఏదో ఆంతర్యం ఉన్నదని నీకు స్ఫురించలేదంటే నీకు నా మీద గౌరవం లేదని అర్థం కాదంటావా అన్నాడు సుమేధుడు. తన తండ్రి శ్రీరాముడు చేసిన ఆస్తి పంపకంలో ఏదో ఆంతర్యం ఉన్నదని గ్రహించక అదేమని ఎదురు తిరగడం వల్ల తనకు ఆయన పట్ల గౌరవం తక్కువైనని అప్పటికే అర్థమైంది కాముడికి. తర్వాత
సుమేధుడికి పాదాభివందనం చేసి తమ్ముడితో కలిసి జనకపురి వెళ్లి తండ్రిని తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు తండ్రి నిర్ణయాన్ని తప్పుపట్టడం గౌరవం కాదని నువ్వు గ్రహించాలనే ఇదంతా చేశాను. కానీ మీరిచ్చే గౌరవాన్ని బట్టి ఆస్తి పంపకం చేయటం నాకు గౌరవం కాదు అంటూ కొడుకులిద్దరికీ ఆస్తిని సమంగా పంచి ఇచ్చాడు. కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి.